ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 21వ తేదీన శనివారం రోజున అయితే ఈ ధనుస్సు రాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా అదృష్టం పడుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అస్సలు సహించలేరు. వారికి ఏదో ఒక సహాయం చేయాలనేది వీరైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి పనుల వల్ల వారికి దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వీరికి ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా కూడా వాటిని ఈజీగా వెళ్తారు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి అయితే ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. ఇక మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశిలో పుట్టిన వారి అయితే ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా కొంతకాలం పోల్చుకుంటే ఈ రాశివారు అలాగే వీరు చేసే ప్రతి పనుల్లో కూడా కష్టం అనేది కొంచెం తగ్గి ఈ యొక్క రాశివారి మంచి మనసున్న వారు. కాబట్టి రాశివారు ఎదుటి వారి కష్టాల్లో ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే గనక ఏదైనా సహాయం కోరి వీరి వద్దకు ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తికి అయితే సహాయం చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే చక్కగా వారికి సహాయాన్ని చేసి వారిని అయితే కష్టాల నుంచి బయటపడేసి వారు సంతోషంగా అయితే ఉండేలాగా చేయటానికైతే వారు ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తారు. ఇక ఈ యొక్క ధనుస్సు రాశి వారి శక్తికి మించి చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా కోరుకుంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వం అలాగే మన స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు. వీరిని చూసి కొంతమంది అయితే ఏమనుకుంటారంటే, చూడటానికి వీరు చాలా సైలెంట్గా ఉన్నారు, కానీ మీరైతే చాలా తెలివైన వారు, మిమ్మల్ని గనక కదిలిస్తే మాత్రం వాదించడం అంటే మీతో మాట్లాడలేము అన్నట్లుగా వారైతే అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఎక్కడ ఏ విషయాన్ని మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడితే ఎదుటి వారిని నోరు మూసుకుంటారు అనే విధానాన్ని అయితే వీరు గుర్తిస్తూ ఉంటారు. ఆలోచించి మరీ మాట్లాడతారని చెప్పుకోవచ్చు. అలా చెప్పి వీరిని తక్కువ అంచనా అస్సలు వేయకండి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలి, దాన్ని సక్సెస్ఫుల్గా సాధించాలి అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా పూర్తి అయ్యేంతవరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు. అంతటి పట్టుదలతో ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. కనుక ఈ యొక్క రాశి వారికి కానీ పరిచయం చేసుకోవాలి, వారితో మాట్లాడాలి అని ఎదుటి వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారు నలుగురిలో కలవటానికి కొంచెం అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరి మెంటాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. కనుక ఒక్క నిమిషం కూడా టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఈ సమయంలో నాకు ఉపయోగపడే నేను ఏదైనా చేసుకోవాలి అనుకునే పనులైతే చేసుకుంటారు. ఎందుకంటే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. అలాగే వీరి కుటుంబ సభ్యులని ఉన్నత స్థానాల్లో చూడాలని, వారికి ఏ కష్టం కూడా రాకూడదు,
ఏ సమస్య కూడా రాకూడదు, ఎప్పుడూ బాగుండాలి అనే తపన అనేది వీరిలో చాలా ఉంటుంది. అందుకే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా నిరంతరం టైం వృధా చేయకుండా అయితే కష్టపడితే పని చేస్తూ ఉంటారు. కష్టాన్నే నమ్ముకుంటారు. అందుకే ఈ రాశి వారికి డబ్బు విలువ, మనుషుల విలువ చాలా అయితే తెలుసు. ఇక ఇలాంటి మంచి వ్యక్తులకైతే అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు చూడని ధనం కూడా ఇప్పుడైతే చూస్తారు. అంతటి అదృష్ట యోగమని మీకు పట్టబోతుంది. ఎందుకంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ పైన ఉండటం వల్ల మీకు కాసుల వర్షాన్ని కురిపించబోతుంది. ఇక మీరు మంచి చేసే పనుల వల్ల మీరు ఎక్కడ కూడా అన్యాయం జరిగితే కూడా చూడలేరు. కాబట్టి మీకు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కష్టపడుతున్నాం మాకేం ఫలితం రావట్లేదని ఎన్ని రోజులు మీరు ఎంతైనా బాధపడ్డారో, శ్రమించి ఇదయ్యారో దానికి కష్టానికి తగిన ఫలితం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరి బంధువులో కానీ, స్నేహితుల్లో కానీ, ముఖ్యంగా వీరి దగ్గర నా అనుకున్న వాళ్ళే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా అయితే పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరు చాలా అందంగా కూడా ఉంటారు. వీరి యొక్క జీవన శైలిని అంటే మంచి జీవితంలోని మెయింటైన్ అయితే చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితం చాలా అయితే చక్కగా ఉంటుంది. అదేవిధంగా కెరియర్ పరంగా వీరిని చూసుకుంటే అన్ని పనుల్లో కూడా వీరికి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వీరిని చూసి జనాలైతే లేదా బంధువులలో కానీ, స్నేహితులలో కానీ చుట్టుపక్కల వాళ్ళ దిష్టి పెడుతూ ఉంటారు. ఇక నరదృష్టి, నరఘోష కారణంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తరచుగా అప్పుడప్పుడైతే కొన్ని అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతుంది. ఇక ఈ యొక్క మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఈ రాశి వారైతే ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే జ్వరాలు రావటం, లేదా తలనొప్పి, కీళ్ళ నొప్పి ఇలాంటివి చిన్న చిన్న అనారోగ్య సమస్యలనేవి వీరికి వస్తూ ఉంటాయి. అలాగే సోమరితనంగా, లేజీగా అనిపించడం ఇలాంటివైతే జరుగుతాయి. ఎందుకంటే మనకు ఎప్పుడైతే నరదృష్టి తగులుతుందో ఇలాంటి కొన్ని సమస్యలనేవి మనకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి నరదృష్టి ఖచ్చితంగా మనం తొలగించుకోవాలి. అప్పుడే మనకు ఎలాంటి సమస్యలు అనేవి రావు. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనుస్సు రాశి వారికి జూన్ 21వ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వీరికి ఆర్థిక లాభాలు, ఆనంద లాభాలు, ధన లాభం, ఉద్యోగ లాభం, ఇక ఇలా అతిపెద్ద మొత్తంలో అయితే ధన ప్రాప్తి అనేది కలగడం అనేది ఈ యొక్క ధనుసు రాశి వారికైతే ఈ రోజునైతే కనిపిస్తుంది. ఇక ఈ ధనుసు రాశి వారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినట్లయితే కనుక మీ ప్రయత్నం అనేది ఈ రోజున ఖచ్చితంగా సాధించగలుగుతారు. మీకు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేది కూడా రాబోతుంది. ఇక మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క సంతాన పరంగా కూడా మీరు ఎంతో సంతోషంగా కూడా ఈ రోజైతే ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారికి జూన్ 21వ తేదీన శనివారం రోజున అయితే ఇక అదృష్టం అంటే ఈ ధనుసు రాశిదే అని చెప్పుకోవచ్చు. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి ఈ రోజున ధన ప్రాప్తి కలగడం అనేది గ్యారెంటీ. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థం